భారతదేశాన్ని డెత్ ఎకానమీగా అభివర్ణించిన ట్రంప్ దాన్ని సమర్థించిన రాహుల్ గాంధీలకి ఇద్దరికి షాకింగ్ కలిగించే పరిణామం. ఇంటర్నేషనల్గా భారత్ గ్రోత్ ఇంప్రూవ్ కావడం. దీని మీద ఆర్థిక నిపుణులు చాడా శాస్త్రి గారికి సంబంధించిన కథనం చూద్దాం. వైపు దేశ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పినట్టు భారత్ ఎకానమీ డెడ్ ఎకానమీ అనే భారత వ్యతిరేక వార్తకు విపరీతంగా ప్రచారం కల్పిస్తుంటే రాహుల్ నెత్తిపైన ఐశ్రీలు గుమ్మరించినట్టు ఈరోజు ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక రేటింగ్ S&P అంటే స్టాండర్డ్ అండ్ పూర్ గ్లోబల్ సంస్థ భారతదేశ రేటింగ్ని అప్గ్రేడ్ చేసింది. S&P గ్లోబల్ భారతదేశం యొక్క దీర్ఘకాలిక సావరిన్ క్రెడిట్ రేటింగ్ని BBB నుండి BBBకి మరియు స్వల్పకాలిక రేటింగ్ని A3 నుండి A2కి అప్గ్రేడ్ చేసింది. దీనికి ప్రధాన కారణాలు చెప్పుకొచ్చింది. బలమైన ఆర్థిక వృద్ధి 2022-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క నిజ GDP సగటు 8.8% వృద్ధి చెందింది. ఇది ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే అత్యధికం. ఆర్థిక ఏకీకరణ మరియు మెరుగైన నిర్వహణ, లక్షిత వ్యయం మరియు అధిక రుణాలు వడ్డీ చెల్లింపుల భారాన్ని తగ్గించుకోవడం ద్వారా దేశ ఆర్థిక ఆరోగ్యం బలపడింది. అధిక మౌలిక సదుపాయాల పెట్టుబడి పెట్టారు. ప్రభుత్వ మౌలిక సదుపాయాల వ్యయం GDPలో సుమారు 5.5%. 2026 ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం $11.2 ట్రిలియన్, అంటే 11 లక్షల కోట్లకి చేరుకుంది. GDPలో 3.1%కి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అట్లా క్రమబద్ధమైన విధాన వాతావరణం, రిజర్వ్ బ్యాంక్ ద్వారా ద్రవ్యోల్బణ లక్ష్యం వంటి సంస్కరణలు ద్రవ్యోల్బణ అంచనాలు స్థిరీకరించినాయి. గత 3 సంవత్సరాల్లో వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం RBI యొక్క 2% to 6% లక్ష్య పరిధిలో, అంటే 5.5% సగటునే ఉంది. ఇకపోతే మెరుగైన ద్రవ్య మరియు బాహ్య పరిస్థితులు, బదిలీ మరియు మార్పిడి అంచనా BBB+ నుండి Aకి మెరుగుపరచబడింది. ఇది ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు మెరుగ్గా తట్టుకునే స్థితి భారతదేశానికి సంబంధించినంతవరకు. అమెరికా టారిఫ్ పెంపులు భారత్ పైన పెద్దగా ప్రభావం చూపన్నట్టుగా S&P గ్లోబల్ భారత్కి సంబంధించిన తన రేటింగ్ పెంచింది. ఈ అప్గ్రేడ్ భారతదేశం మీద ఎట్లాంటి ప్రభావం చూపెడుతుంది అంటే, US టారిఫ్ పెంపు మీద చర్చలు జరుగుతున్న సమయంలో రేటింగ్ అప్గ్రేడ్ ఒక సానుకూల పరిణామం. ఇది భారతదేశం యొక్క ప్రపంచ స్థాయిని బలపరుస్తూ అనేక ప్రత్యక్ష పరోక్ష ప్రయోజనాలు అందిస్తుంది. పెట్టుబడిదారులకు విశ్వాసం పెరుగుతుంది. భారతదేశం బలమైన వృద్ధి మరియు ఆర్థిక క్రమశిక్షణ గుర్తించడం వల్ల విదేశీ పెట్టుబడిదారులకు భారత్ ఆకర్షణీయంగా మారుతుంది. అలాగే రుణ ఖర్చులు తగ్గుతాయి. అధిక రేటింగ్ సాధారణంగా ప్రభుత్వ మరియు కార్పొరేట్ బాండ్ల మీద వడ్డీ రేట్లను తగ్గిస్తుంది. అంతర్జాతీయ మూలధన మార్కెట్లకు సులభమైన ప్రవేశాన్ని, అట్లాగే రుణ ఖర్చులను కూడా తగ్గిస్తుంది. విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి. ఇదే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDI మరియు పోర్ట్ఫోలియో పెట్టుబడులు పెంచుతుంది. దేశ ఆర్థిక విస్తరణకి సహకరిస్తుంది. ఇకపోతే ఈ అప్గ్రేడ్ భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి విధాన స్థిరత్వం మరియు ఆర్థిక క్రమశిక్షణ గుర్తించడం వల్ల విదేశీ పెట్టుబడిదారులకు విశ్వాసం పెరిగి భారత్ ఆకర్షణీయంగా మారుతుంది. గ్లోబల్ అనిశ్చితులు, ఉదాహరణకు వాణిజ్య ఉద్రిక్తతను ఎదుర్కొంది భారతదేశానికి రేటింగ్ సహాయపడుతుంది. మార్కెట్పై విస్తృత ప్రభావం ఉంటుంది. భారత్ స్టాక్ మార్కెట్లు, బాండ్లు మరియు రూపాయల విలువల్లో సానుకూల పరిణామాలు ఉండొచ్చు. S&P భారతదేశం యొక్క సమీప భవిష్యత్తు వృద్ధి గురించి ఆశాజనక దృక్పథాన్ని కూడా కలిగి ఉంది. రాబోయే 3 సంవత్సరాలు 26-28 ఆర్థిక సంవత్సరాల సగటున 6.8% నిజ GDP వృద్ధి రేటుని అంచనా వేస్తుంది.